హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ డిజైన్స్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో కాజు పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 250 గ్రామ్స్ పన్నీర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ లైట్గా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఆనియన్స్ 2 పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక చిటికెడు పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. 2 పెద్ద సైజు టమాటా ప్యూరీ వేసుకుని కలుపుకోవాలి. పచ్చివాసన పోయి ఇలా పైకి ఆయిల్ వచ్చాక పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. గ్రేవీకి కావాల్సిన వాటర్ వేసుకుని కలుపుకోవాలి. ఫ్రై చేసుకున్న కాజు పన్నీర్ వేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత తీసి ఆయిల్ సపరేట్ అయ్యాక గ్రేవీ చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన కాజు పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.